గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. సో మంచిగా పప్పుల పొడి స్మెల్ వస్తూ ఇప్పుడైతే దీన్ని తిందాము. ఆహా, మంచిగా స్పైసీగా భలే ఉంది టేస్టు. బిర్యానీ ఎందుకు పనికి వస్తుందండి దీని మీద. దీంట్లోకి కర్రీ ఏమి అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా తినేయవచ్చు. గార్లిక్ రైస్ చాలా సింపుల్గా అయిపోతుందండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ కందిపప్పు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ వేరుశనగపప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడు బాగా లోపలికంతా వేగుతాయి. ఆ తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలను కొంచెం కరివేపాకు వేసాను. నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను, కానీ 4 అయితే ఎక్కువైపోయిందనమాట. మీరు 2 వేసుకోండి. ఇద్దరికి చేసుకుంటే కనుక 4 వేసుకోండి. సో ఇదంతా చక్కగా వేగాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అదంతా కూడా పూర్తిగా చల్లారాక కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఒక 7-8 అవి కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఇది గార్లిక్ రైస్ కాబట్టి గార్లిక్ వేసుకోవాలన్నమాట. సో చూసారా, చక్కగా ఎర్రగా కలర్ మారింది. ఇంకా వీటిని కూడా తీసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోనండి ఒక స్పూను జీలకర్ర వేసుకుందాము. అండ్ చీలికల్లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఉల్లిపాయ సాఫ్ట్ అయితే చాలన్నమాట. రెడ్ కలర్లోకి మారాల్సిన పని లేదు, ఇలా కొంచెం సాఫ్ట్ అయితే చాలు. ఇప్పుడు ఇందాక మనము మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పొడి అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇది వేపిన పొడే కాబట్టి ఎక్కువసేపు వేపాల్సిన పని లేదండి. ఇదిగోండి, ఇలా పొడి కూడా వేసేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట అదే ఆయిల్లో. అసలు ఆ పొడి వేయంగానే ఎంత మంచి వాసన వస్తుందోనండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి కలిపేసేయండి. నేను రైస్ వచ్చేసి ముందుగానే నేను బాయిల్ చేసుకున్నాను. ఇక్కడ మీరు బాస్మతి రైస్ అయినా యూస్ చేయొచ్చు, మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో తినే సోనా మసూరి అయినా యూస్ చేయొచ్చు. నేను రైస్ ఆల్రెడీ కుక్ చేసున్నానండి, అది వేసేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వచ్చేసి కొంచెం హైలో పెట్టొచ్చు అనమాట ఫ్రై చేసేటప్పుడు. సో బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయండి. రైస్ అంతా మంచి సువాసన వస్తూ ఉంటుందన్నమాట ఫ్రై అయ్యేటప్పుడు. సో పప్పుల పొడి స్మెల్ వస్తూ ఆ గార్లిక్ వాసనతో మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. మీరు ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు అన్నము కూరలు వండుకోవాలని బద్ధకంగా అనిపించినప్పుడు, లేదంటే మీకు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత పైనుంచి 1 స్పూను నేను నెయ్యి వేసుకున్నాను అనమాట. నెయ్యి వేసుకొని మరొక్కసారి కలిపేసుకొని వేడివేడిగా తినేస్తేనండి అసలు ఎంత బాగుంటుందో. దీంట్లోకి ఇంకా ఎటువంటి కూర కానీ పెరుగు చట్నీ కానీ ఏం అవసరం లేదనమాట, యాజ్ ఇట్ ఈస్గా తినేయొచ్చు. ఇక్కడ ఉల్లిపాయల్ని మనము కొంచెం సాఫ్ట్ అయ్యే వరకే కుక్ చేసాం కదా, మనము రైస్ తింటుంటే ఆ క్రంచీగా ఉల్లిపాయలు తగులుతూ పప్పుల పొడి పలుకులు పంటి కింద నలుగుతూ భలే ఉంటుంది అబ్బా టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.